యాజ్ ఏ హిందూ నేను చెప్తాను ఏమని, నీ మతం వ్యక్తిగతం, ఎవడి మతమైనా వ్యక్తిగతమే కదా. వ్యక్తిగతమైన విషయాన్ని పబ్లిక్లోకి తేవాల్సిన పని లేదు కదా సార్. అవును కదా. ఈ మాట ఎవరు చెప్పాలి? గుళ్ళో కూర్చుని నేను చెప్పేశా అలా చాలాసార్లు, మళ్ళీ కావాలితే చెప్తా, 1000 గుళ్ళల్లో చెప్తా, మీతో చెప్పిస్తా, వాడితో చెప్పిస్తా, వాడితో చెప్పిస్తా. ఒక 1000 మసీదుల్లో చర్చిల్లో మతం వ్యక్తిగతం అని చెప్పిస్తారా? ఎందుకు ప్రపంచం సెట్ అవుతుందో చూద్దాం. అవుదా? నాకు దేశమే ముఖ్యం, నా మతం కంటే, నా పుస్తకాల కంటే, అక్షరాల కంటే, కనబడే కోట్ల మంది మనుషులే ముఖ్యం విశ్వాసాల కంటే చెప్పగలవా? నేను చెప్తా. ఓ ముస్లింతో చెప్పించండి, క్రిస్టియన్తో చెప్పించండి, పుస్తకాల కంటే, అక్షరాల కంటే మనుషులే ముఖ్యం. అసలు ఎవరు లేరంటారా? ఉంటే వాళ్ళకి దండం. అందుకే చూడండి, అబ్రహాం మీరు ఎవరు లేరంటారా అనే క్వశ్చన్ అడిగితే మరి ఆన్సర్ ఇవ్వకుండా ఉండడం కుదరదు. అబ్దుల్ కలాం చనిపోయినప్పుడు ఎంతమంది ముస్లిమ్స్ వెనకాల వెళ్ళారు? యాకిబ్ బమన్ చనిపోయినప్పుడు ఎంతమంది వెళ్ళారు? యాకిబ్ బమన్ ఎవడు? ఉగ్రవాది. ఆడికి వీళ్ళకి సంబంధం ఏంటి సార్? ఆడు చంపింది ఎవరిని? మొత్తం భారతీయుల్ని, హిందువులు చంపాడు. నో జోక్స్. వాడు పక్కా హిందువులు చంపాడు. ఎందుకని? వాళ్ళ దృష్టిలో, వాళ్ళ పుస్తకం ప్రకారం హిందువులంతా ఎవరు? కాఫీర్లు. అవునా? కాబట్టి మనని శత్రువుగా, కాఫీర్గా, అవిశ్వాసిగా భావించేటువంటి వాడు మనకి ఎలా భయ్య అవుతాడు సార్? అసలు వాళ్ళే భయ్యాలు అవ్వట్లేదు. ఇప్పుడు ఇతను షియా సున్నియా మనకు తేలదు. ఏదో పేరును బట్టి ముస్లిం అంతే కదా. వాళ్ళకి బోళ్ళు వర్గాలు ఉన్నాయి. హిందువుల్లో లేవా? హిందువుల్లో వర్గాలున్నా. ఇప్పుడు మీరు బొట్టు పెట్టుకున్నా, నేను బొట్టు పెట్టుకున్నా, వాడు పెట్టుకుంటాడు.